బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలా అనే ఒక ఇందిరా మహిళా స్వశక్తి పేరు మీద ఒక స్కీమ్ తీసుకోవడం రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 99 రోజుల ప్రణాళిక ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా వారోత్సవాలు కూడా ముఖ్యంగా మనం ఈ 2.5 సంవత్సరాలలో మహిళలకు మనం ఏం చేసి ప్రభుత్వ పరంగా ఏ విధమైన స్కీమ్స్ కానివ్వండి, సబ్సిడీస్ కానివ్వండి, ఇంకా ఏం చేసినాం, మళ్ళీ తర్వాత మీ దగ్గర నుండి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఇంకా ఏం చేస్తే ఇంకా బాగుంటది అన్న దాంతోనే ఒక ఈ వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒకటి మాటలతోనే చెప్తే మహిళలు కోటీశ్వరులు కారు, నిజంగానే మనము చేతల్లో చూపించాలనే ఉద్దేశంతో ఇవాళ బ్యాంక్ లింకేజ్ పేరు మీద మన తెలంగాణలోనే 57,000 కోట్ల రూపాయలు మనం అనుకునేది ఏంటంటే 1,00,000 కోట్లు అనుకున్నాం. కానీ 2.5 సంవత్సరాల్లోనే మనము దగ్గర 70,000 కోట్లు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇచ్చింది. దాంట్లో దగ్గర ఒక 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. అంటే 0 వడ్డీ రుణాలు మనము చేయడం జరిగింది. మహిళల కోటీశ్వరులు కావాలని అంటే మరి మన ఇంటింకా కోళ్లు పెంచుకొని గుడ్లు అమ్ముకుంటేనో లేకుంటే ఇంకా మరి ఒక బరే పాలు పెంచుకుంటేనో సరిపోదు. దాని ద్వారా కూడా ఆదాయం వస్తాయి కానీ కోటీశ్వరులం కాము. మరి మహిళల కోటీశ్వరులు కావాలంటే ఏం చేయాలా? మహిళల యొక్క వ్యాపారాలు పెంచాలా. ఏం వ్యాపారాలు చేయొచ్చండి? ఇలా మీకు ఒక స్కై ఇస్ ద లిమిట్. ఎట్లా అయిపోయిందంటే మీరు సోలార్ ఎనర్జీ అంటే ఈ సౌర విద్యుత్ శక్తి ప్లాంట్లు పెట్టుకోవచ్చు. మీరు బస్సులు కొనుక్కొని ఆర్టీసీకి అద్దెకించుకోవచ్చు. ఇప్పుడు బస్సులు కూడా వస్తున్నాయి, మనం ఈ సమాఖ్య వస్తున్నాయి. రేపు ఎల్లుండో ప్రోగ్రామ్ కూడా అవుతుంది డిస్ట్రిబ్యూషన్. అదేవిధంగా పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు అంటే గోడౌన్స్ కట్టుకోవచ్చు. మీరు ఏదైనా ప్రోడక్ట్స్ చేసుకుంటే దాన్ని అమ్ముకోవడానికి కూడా మనము హైదరాబాద్ లో శిల్పారామం దగ్గర ఒక 3 ఎకరాల ల్యాండ్ కూడా గవర్నమెంట్ అలాట్ చేసింది మహిళా సమాఖ్య కొరకు. తర్వాత అక్కడ ఏంటంటే మనకు 300 షాపులు ఉన్నాయి. మీరు ఏదైనా వస్తువులు తయారు చేసి కూడా అమ్ముకోవచ్చు. దాంతో ఏమైందంటే మీకు వాల్యూ అడిషన్ వస్తుంది.